ఇవాళ మండే నైట్ టిఫిన్ కోసం మిక్స్డ్ గోబీ ఫ్రై చేసా, మంచూరియా, బేబీ కార్న్స్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ అన్నీ వేసి సాస్ ఆనియన్స్ వేసుకొని తింటున్నాం. టేస్ట్ సూపర్ ఉంది. టేస్ట్ బేబీ కార్న్స్ చూడండి, ఇలా చిన్నగా పీసెస్ కట్ చేసి క్యాలీఫ్లవర్ ఇది రెండు ఉడకబెట్టేసి పిండి కలిపేసిన, కొంచెం కార్న్ఫ్లవర్, బియ్యం పిండి, శనగపిండి ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసి బేబీ కార్న్ గోబీ మంచూరియా చేస్తాం. ఇవి ఉడకబెట్టాయి, ఇవి కూడా బాయిల్ పెట్టాను. ఇలా పీసెస్ లాగా కట్ చేస్తాం చిన్న చిన్న. బేబీ కార్న్స్ అండ్ కాలీఫ్లవర్ మంచూరియా చేస్తాం. దానికోసం ఆయిల్ హీట్ చేసుకుంటున్నా. హీట్ అయిందేమో చూద్దాము. హీట్ అయిపోయింది. అన్నీ ఒకటి ఇలా వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటాం. దానికోసం ఆనియన్స్, చిల్లీస్ కూడా కట్ చేసాం గోబీ మంచూరియా. క్రిస్పీగా మంచిగా రెడీ అయిపోయింది. ఇలా డాబా స్టైల్లో వీటిని మళ్ళీ గోబీ ఫ్రై లాగా వేసి కాలీఫ్లవర్ అండ్ బేబీ ఇవన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు సాస్ కోసం మేము టమాటా సాస్ యూజ్ చేయట్లేదు, చింతపండు సాస్ యూజ్ చేస్తున్నాం. చిల్లీస్, గార్లిక్ కట్ చేసి పెట్టేసాను. ఈ గోబీ పకోడీల కోసం సాస్ రెడీ చేస్తాను చూడండి. వెల్లుల్లిపాయలు, చిల్లీస్, ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు వేసా, మంచిగా ఆయిల్ వేసి వేయించేస్తాం. కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, సాల్ట్ వేసా కొంచెం. ఇప్పుడు సాస్ కోసం ఇవి గుజ్జు వేసేస్తున్నాం. చింతపండు రసం ఇవి బాగా మరిగి చేసుకొని మనం చేసి పెట్టుకున్న ఈ గోబీ వేసేస్తాం. కొంచెం వాటర్ వేస్తాం. ఇది మరిగినాక బాగా ఈ గోబీలన్నీ దాంట్లో వేసేసేస్తాం. ఇదిగో ఇట్లా మరుగుతుంది కదా, ఇంకా కొంచెం బాగా మరిగినాక ఇవన్నీ వేసేసుకుందాం దాంట్లో. ఇవి క్యాబేజీ, లాస్ట్ కొన్ని క్యాబేజీ కూడా వేసేసి ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసేసుకుందాం. కాలీఫ్లవరు, బేబీ కార్న్స్, క్యాబేజీ, ఒక క్యారెట్ ఒకటే వేయలే. ఇవన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకొని నిమ్మరసం పిండేసుకొని తినేసేయడం. టేస్ట్ రైట్. అంత సాస్ అన్నిటికీ పట్టేలాగా మంచిగా మిక్స్ చేసేసుకున్నాం. చూడండి, అంతా మిక్స్ చేసేసుకొని ఇదంతా పట్టేసే వరకు ఉంచేస్తా.
చూపించు. గోబీ 65 రెడీ. చూడండి, ఇంకా లాస్ట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఆనియన్స్ పక్కన వేసేసుకొని కొంచెం లెమన్ వెండేసుకొని తింటుంటుంది గోబీ 65. సూపర్ టేస్ట్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు టేస్ట్ బాగుంటుంది. స్పూన్తో తీసుకోండి. సూపర్.